ఇసుక సిమెంటు కంకర ఏం ప్రతి ఒక్కటి పెరిగిపోయి మనం లేకపోతే పెరగల. నెక్స్ట్ తీసుకోవాలంటే మనకు ఒక కమిటీ చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు అధికార పక్ష పార్టీ వాళ్ళు మనకు అధికార కామత వాళ్ళు మనకు పోయి వాళ్ళ కంపెనీ గురించి వాళ్ళ గురించి ఒక ఫ్లెక్సీలు పెట్టుకోవాలా, ఒక ఆటోలు పెట్టుకోవాలా, ఒక టీవీ యాడ్ ఇచ్చుకోవాలా, మన్నాడు కార్పెంటర్కి వాళ్ళ షాపు కూడా పిలిపించి నా ప్లేవుడ్ ఇది, నా కంపెనీ ఇది దాని గురించి చెప్పాలా. మేము లేకపోతే అసలు వాళ్ళ ప్లేవుడ్ షాప్ అనేది లేదు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇల్లు కూడా ఒక రెక్కులు అని చెప్పి ప్రతి ఒక్కరు కంపెనీ ఏదైనా కానీ ఒక ప్లేవుడ్ షాప్లో 10 కంపెనీలు 10 రెక్కులు ఉన్నారు. యాది ఒరిజినల్ యాది డూప్లికేట్ అది వాళ్ళే కలిసారు. మేము కార్యక్రమం ఏదైనా కానీ మేము కార్పెంటర్ కాబట్టి ప్రతి ఒక్క ప్లేవుడ్కి ఉన్న రోగం ఏముందో మేము కనుక్కున్నాం. ఇల్లు కూడా పోతారు. ఇప్పుడు వీళ్ళు ఏమైనా వస్తే మనకి మెటీరియల్ రాదేమో, వీళ్ళు ఏమైనా పోతే మా దగ్గర ఏమైనా కానీ బిజినెస్ చేయలేమో అని చెప్పి మనకే కట్ చేస్తున్నాం. కట్ చేసి వాళ్ళ కార్పెంటర్లు మేమున్నాము, మా దగ్గర ఉన్నారు, చాలా మంది ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు, బ్రహ్మాండం చేస్తారు, రాత్రి పగలు వాళ్ళు ఆడేమంటున్నారు, ఆడేస్తారు. ఎందుకు అంటే మేము ఒక షీట్ వాడితే వాళ్ళు 5 షీట్లు వాడతారు. వాళ్ళ బిజినెస్ పెరిగే కోసము వేరే వాళ్ళకి పెట్టి చేపిస్తున్నారు. అంటే లెవెల్ షాపుల్లో ఇల్లు కూడా పోయి వాళ్ళే కార్పెంటర్ సెట్ చేస్తున్నారు, వాళ్ళే పనులు ఒప్పుకుంటున్నారు. ప్రతి ఒక్క రైతు కూడా ఇప్పుడు వాడు బిజినెస్ మెన్ అయిపోయినారు. లెవెల్ షాప్ ఏం కావాలా, బిజినెస్ కావాలా. అలాగా మాకు ఈ ఇబ్బంది చాలా కష్టం అయిపోయింది. తర్వాత గ్రైనేట్ చేసే పని గ్రైనేట్ పని చేయాలి, పిఓపి చేసే పని పిఓపి చేయాలి. ఇప్పుడు అట్లా లేదు. మేము వచ్చి ఇల్లు కూడా మేము కూర్చుంటే వాళ్ళు వచ్చి గ్రైనేట్ వాళ్ళు కూడా పిఓపి, తర్వాత మన ప్లేవుడ్ పని ఇప్పుడు వరకు మొత్తం వాళ్ళే చేస్తున్నారు. మన అంతటా లోపల వాళ్ళు ఏం కావాలి, ఏం పరిస్థితి. బహుశా కరోనాలో ఎంతో మంది బాధగా ఏందో ఆటో కొట్టుకున్నారు, వాళ్ళు ఏమేమో చేసుకున్నారు పనులు. లోకల్ వాళ్ళు బయట వాళ్ళు వస్తారు, చేసి వెళ్ళిపోతారు. మన లోకల్ వాళ్ళకి ఎందుకు వీళ్ళు ప్లేవుడ్ షాప్ వాళ్ళు ఏదన్నా కానీ సపోర్ట్ చేయడం లేదు. అందువల్ల ఈ బాధతో అందరికీ కల్పించి మీటింగ్ పెట్టడం, వాళ్ళు ఇల్లు కాడ పోగొట్టు ఏదన్నా అంటే సమస్య మాకు పిలిచండి, మా ప్లేవుడ్ ఏదైనా మీరే వాడని చెప్పాలా. కంపెనీ అంటారు, ఏది గ్యారంటీ, ఏది బాగుంది, కంపెనీ యాడ్ పుట్టింది కంపెనీ. ఇదంతా ఇప్పుడు వచ్చినాయి కంపెనీలు అన్నీ. ప్లేవుడ్ షాప్ వాళ్ళు బాగా బ్రహ్మాండంగా టాప్లో పెట్టారు. వాళ్ళు ఎందుకు పోతున్నారు, ప్రతి ఒక్కరు బ్రాండ్ అంటారు. ఏది బ్రాండ్ ఉంది, ఒక కార్పెంటర్ పెద్ద బ్రాండ్, అతను 30 రూపాయలు షీట్ చేస్తే కూడా చేసి ఇచ్చే బాధ్యత మంది. మేము బ్రాండ్ ఇస్తాం, మేము కంపెనీ చెప్తాము. అందువల్ల మనకి మేము ముఖ్యం, పనులు కలగాలి. తర్వాత వచ్చి మన ప్లేవుడ్ షాప్ వల్ల ఇల్లు కూడా పోకూడదు. తర్వాత ఏదో రోజు చదువుకున్న వాడు ఇంటీరియలే, ఏమంటే ఇంటీరియర్ డిజైనరే. కార్పెంటర్ మాకు పెట్టుకోలేకుండా వాళ్ళు యూపీబీ వాళ్ళు పెట్టుకొని వాళ్ళు పికప్ చేస్తున్నారు. మేమేమి కావాలా, మా పరిస్థితి ఏమి, ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూలే. అందువల్ల ఇది మీటింగ్ పెట్టి తర్వాత మాది అసోసియేషన్ కూడా మేము ఇందులోనే తయారు చేస్తాము. అందులో మనకి ఏదైనా కానీ అందరూ ఏదైనా ఏకంగా ఉండి మీరు కూడా ప్లేవుడ్ షాప్ వాళ్ళకి ఇల్లు కూడా పోకుండా వాళ్ళ అడ్వైజ్ వాళ్ళు ఏదైనా చేసుకొని ఇల్లు కూడా పోయి మాకు కడుపు కొట్టినట్టు పనులు తీసుకొద్దండి. ఇంటీరియర్ వాళ్ళు అట్లా వాళ్ళందరికీ నెక్స్ట్ మేము కమిటీ ఫామ్ చేసినాక వాళ్ళందరూ కట్ చేస్తాం ఉలాగనట్ట. తర్వాత వాళ్ళ ప్లేవుడ్ షాప్ ప్రెసిడెంట్ దగ్గర పోయి చెప్పాము మేము, అతను ఏమన్నా రిజిస్ట్రేషన్ చేస్తే మీ ఇష్టం ఏమన్నా చేయండి అన్నారు. అతని మాట తీయం, మేము పెద్ద చెప్పినాడు కాబట్టి అతని మాట తీయకుండా అతని మాట ప్రకారం ఫాలో చేస్తాము. ఇల్లు కూడా ఎవరైనా తిరిగే వాళ్ళు కట్ చేస్తాము. ఏదైనా ఇంటీరియర్ పిఓపి చేసేవాడు, డ్రైనేజ్ వేసేవాడు, వాళ్ళకి ఎవరైనా కార్పెంటర్ పని ఏమైనా ఒప్పుకుంటే మేమంతా పోయి అతనికి మన లోకల్ వాళ్ళకి పని కావాలా, మన లోకల్ వాళ్ళకి పని కావాలా. మాకింత ఎంతమంది ఉంది, అది అవసరం లేదు. కాంట్రాక్ట్ ఎవరు పెద్దోడు, ఎవరు మన అంతపోతుంది, ఎవరు ఎంతనా కింద ఉంది కావాలి. కానీ వాడు పెద్ద నేతి కాంట్రాక్ట్ మీరు బాగా చేస్తాడు, యూపీ వాడు బ్రహ్మాండం చేస్తాడని మనం హీరో చేయదండి. మన లోపల హీరో చేయండి. వాడు ఏం చేస్తాడు, వాళ్ళ బ్రహ్మాండం మేము చేసేవాళ్ళు పనులు. అందులో ఈ టార్గెట్ పెట్టడము, ప్లేవుడ్ షాప్ పైన, తర్వాత గ్రైనేట్ చేసేవాళ్ళు, పిఓపి వాళ్ళందరూ కాంట్రాక్ట్ ఇంటీరియర్ అని చెప్పి మధ్యలో మళ్ళీ పుట్టినారు వాళ్ళందరూ కట్ చేస్తాము. ఇవన్నీ మన వాళ్ళ లోపల వాళ్ళకి అందరూ పని కలగాలని చెప్పి ఇది హామీగా ముందుకు వచ్చాము. అంతే సమస్య. పరిస్థితులు ఎట్లయిపోయినాయి, గవర్నమెంట్ వచ్చిన తర్వాత 75% వర్క్ కష్టం.
దాని నిమిత్తం మరి ప్రైవేట్ షాపులు ఏం చేస్తున్నారంటే వాళ్ళే ప్రైవేట్ షాపులు పోయి కార్పెంటర్ పెట్టడము ఇంకోళ్ళకు ఉత్తరప్రదేశ్లో కలకత్తా వాళ్ళకు ఏమే వాళ్ళ బిజినెస్ కోసం కార్పెంటర్లకు అన్యాయం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా హెచ్చరించాం షాప్ వాళ్ళకి, అయ్యా మీరు ప్లేవుడ్ అమ్ముకోండి కానీ పనిలో మీరు ఇన్వాల్వ్ కావద్దండి అంటే వాళ్ళు ఏమంటారు, కంపెనీ తరఫు నుండి మేము రెఫర్లు పెట్టాము, వాళ్ళే వచ్చి రికమెండ్ చేసే కార్పెంటర్లు ఇస్తున్నారు అన్నారు. కాబట్టి వచ్చిన కార్పెంటర్లకు సమస్య తీరాలి అంటే మనకు ఒక అండదండ ఉండాలి. ఏదైనా ఉంటే మనకు ఎక్కడ గలాట్ జరిగింది అనుకోండి, జరిగిన తర్వాత మనకు కేసులు వస్తాయి. కేసులు వస్తే కార్పెంటర్లు ఎవరు సాయం చేయలేదు. కాబట్టి మనకు ఒక అండదండ ఉండాలని ఆలోచనతో ఈ మీటింగ్ పెట్టాము. పార్టీలు అతీతంగా కార్పెంటర్లతో కలిసి మనం ఎలా ముందుకు పోవాలి, మన సమస్య ఎలా తీర్చుకోవాలి, మనం ఎప్పుడు బాగుపడాలి, మనం లోకల్లో మన పనులు రాందేంటి, వాళ్ళకు వాళ్ళు రికమెండ్ చేసి వాళ్ళకి ఎందుకు పనులు ఇప్పిస్తున్నారు. కాబట్టి ఐకమత్యంగా ఉండి మన సమస్యను మనం తీర్చుకోవాలి అంటే మనకు ఒక సమస్య అనేది మనకు రావాలి. దాని కింద పని చేసుకోవాలి. మనం కూడా ఎదిరించడానికి 10 షాపులకు ఎదిరించవచ్చు. అయ్యా నువ్వు బిజినెస్ చేసుకో, మా పొట్టలు ఎందుకు కొట్టున్నావు అని చెప్పేసి. ఇప్పుడున్న పరిస్థితుల్లో 75% పనులు ఎవరికి ఎక్కడో కర్ణాటకలో తమిళనాడుకో లేదా తెలంగాణ పోయి పనులు చేసుకుంటాడు. చూడగొట్టుకుంటున్నాం. మీ వాళ్ళు బాగా చేస్తారు, వాళ్ళని పిలుచుకున్నాము, వర్కర్లు ఇంకా కింద అని పిలుచుకున్నాము. ఒక 4-5 మంది ఒప్పుకున్నాక వాళ్ళు అదే పనిగా చూసుకొని చేయిస్తారు. అప్పుడు మేమేమవుతాము, మేమే పార్టీ దగ్గర దెబ్బతింటాం. వాళ్ళు పక్కన పోయి ఏం చేస్తారు, సార్ వాళ్ళు చేయలేడు, మేమే చేస్తాం సార్, మాకు ఇవ్వండి, రాత్రి పనులు ఇదే ఉన్నామని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. లేవు షాపాల దగ్గరికి పోయి కానీ వాళ్ళే ఒప్పుకుంటున్నారు. మేము చేస్తాం, పోయి మీ దగ్గరే ఉంటాము, యాడిపోము. ఇట్లా ఈ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడితే మేము ఇప్పుడు ఎట్లా అందరూ మతం కులం లేదు, కార్పెంటర్ అందరూ కార్పెంటర్లే. వీడు పెద్దోడు వీడు చిన్నోడు అనేది కాదు. ఎవరికి ప్రాబ్లం వచ్చినా కానీ అందరూ ఒకటే పోవాలి. అది ఆలోచించాడు. మత కులహాలు అయ్యి వాడు ఇంత ఒప్పుకున్నాడే, వీడు ఇంత ఒప్పుకున్నాడే అది దొడ్డు మాకు. కార్పెంటర్ పని చేస్తున్నాడు మనోడే, వాళ్ళకి లేకుండా మనం చేసుకున్నాం. మన చేతి మీద ఉంది వాళ్ళు, కాంట్రాక్ట్ ఇవ్వకూడదు వాళ్ళు. అది ఆలోచించి అందరూ ఇది చేసుకున్నాం. గురించి పెద్దలు వివరంగా చెప్పారు. సోదరులారా, నేను తెలియజేసుకునేది ఏమిటంటే మనమంతా ముందుగా ఐకమత్యంగా ఏ విషయమైనా సరే ఐకమత్యంగా పోరాడదాం. ఐకమత్యంతో ఏదైనా చర్చించుకుందాం. ఆ చర్చల ద్వారా ఏదైనా సఫలమవుతుంది తప్ప మనంతా మనం ఇష్టానుసారం ఎవరిద్దరు వాళ్ళు పోయి నేను అక్కడ నువ్వు ఇక్కడ నా ఇష్టానుసారం నేను పోతా, నేను పనులు చేసుకుంటా అంటే అసలు కాదు సోదరులారా అని చెప్పేది ఒకటే. దీనికంటే ఒక యూనియన్ కావాలి, ఒక పెద్దల అనుభవజ్ఞులు ఉంటారు, వాళ్ళ సలహాలు తీసుకొని మనం ముందుకు పోవాలి. ఇప్పుడు పొట్టపూటి కోసం వలస వచ్చిన వాళ్ళు ఉంటారు ఇతర రాష్ట్రాల నుంచి. అంటే ఇక్కడ స్థానికంగా మనం ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటాం. అది ముఖ్యంగా సోదరులారా, కార్పెంటర్ సోదరులు వాళ్ళు జీవనం సాగిస్తా ఉన్నారంటే ఈ వృత్తిలో ముఖ్యంగా చాలా నిరుపేదలు ఉంటారు. ఏమి పేద మధ్య తరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి నిరుపేదలు దీంట్లో పని చేస్తుంటారు. వాళ్ళు ఏళ్ల తరబడి అదే వృత్తిని నమ్ముకొని పనిచేసే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళని కాదని చెప్పి వాళ్ళ కొన్ని కంపెనీ కావచ్చు, ఫ్యాక్టరీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వడం అది తప్పే. ఈ పరిష్కారాన్ని మనం ముందుకు పోవాలంటే ఈ ఒక యూనియన్ అనేది మనకు ఉండాలి. యూనియన్ టిఎన్టీయూసీ, ఈ టిఎన్టీయూసీ అనే విభాగం ఎటువంటి సమస్యలు ఉన్నా మీకు వచ్చి మీ సమస్యల పరిష్కారానికి ముందుండి మేము పోరాడతాం సోదరులారా. అంటే దీని గురించి అదే ఒకటే చెప్తున్నాం మనం. ఇప్పుడు ఇందాక సోదరులు మాకు పని ఇవ్వండి అని చెప్తున్నారు. అంటే వాళ్ళపై వాళ్ళ ఇష్టానుసారం అక్కడ పనులు తెచ్చుకొని చేస్తున్నారు. సోదరులారా, మీరంతా ఇక్కడే పుట్టి పెరిగారు. అంటే మీరు దీన్ని ఎదుర్కోలేరా, పోయి మీరు ప్రశ్నించలేరా? అంటే దీంట్లో మీలో యూనిటీ లేదు, మీ ఐకమత్యం లేదనే వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి సోదరులారా, మీరంతా ఏకండి, ఐకమత్యంగా పనిచేయండి. మీకు టీఎన్టీయూసీ మీ వెనకాల మేమంతా ఉంటాం. కాబట్టి మీ ఎటువంటి సమస్యలైనా పరిష్కరించడానికి మేము ముందుంటాం. ఇదైపోయి మీకు 6 నెలల్లో నేను వర్తిస్తాను అని ఉత్తరప్రదేశ్ వ్యక్తి అంటే మన ఊరి వ్యక్తి 1 సంవత్సరం అవుతుంది అన్నాడు.
కానీ 6 నెలలు చేసే పని 6 రోజులంటే పారిపోయినాడు ఉత్తరప్రదేశ్ వాడు. ఎందుకంటే అప్పుడు తెలియదా మా నాన్నకి రాత్రింబగులు చేస్తారు, ఫుడ్ గిడ్డు మనమే పెట్టాలా, బెడ్ మనమే వేయాలా, అన్నీ చేయాలా. కానీ మా నాన్న పెద్దలు చెప్పారు, అన్నగారు మన కార్పొరేటర్ ఒక్క షీటుతో చేస్తే ఉత్తరప్రదేశ్లో 6 సీట్లు వేస్ట్ చేస్తాడు. ఆ 6 సీట్లు వేస్ట్ చేసేది ఎట్లంటే, నేను ఆ 10 రోజులు ఆ కార్పొరేటర్ ఉన్నప్పుడు నేను కూడా రాత్రి మూడు ఆడే ఉంటా ఉంటే, ఇది తెమ్మంటే అది దాని సార్, ఇది తెమ్మంటే అది సార్. అంటే 120 రూపాయలు మా నాన్న చెప్తే వాడు 300 రూపాయలు తెప్పిస్తాడు. అంటే అప్పుడు ప్లేవుడ్ షాప్ తో కమిట్మెంట్ అయింటుంటాడు ఉత్తరప్రదేశ్. మీకు ఇంకొక విషయం అనుకున్నారంటే, ఉత్తరప్రదేశ్ కాంట్రాక్టర్ అయితే ప్లేవుడ్కి, మన కార్పెంటర్కి, మీద పని చేసే వాళ్ళంతా మన ఆంధ్ర వాళ్ళు, అంటే మనుగులు. వాళ్ళు మా నాన్నకు వచ్చి చెప్పేది, నాకు వచ్చి చెప్పేది, ఇతను ఒక షీట్ వాడాలంటే 5 షీట్లు వాడుతున్నాడన్నా, మీకు చాలా ఇబ్బంది పెడుతున్నాడంటే 6 రోజులకు మా నాన్న ప్రశ్నిస్తే వర్క్ మధ్యలో ఆపేసి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే మళ్ళీ ఉత్తరప్రదేశ్ ఎతకలే. అక్కడ వర్క్ చేస్తున్నారు చూసినావా కార్మికులు, వాళ్ళకే వర్క్ ఇప్పించా నేను. 10 మంది వర్క్ చేస్తా ఉంటే మన లాంటి వాళ్ళు వాళ్ళకే వర్క్ ఇప్పించా, మీరు చేసేది మీరే చేయండి అని. వీళ్ళు కరెక్ట్ 7 నెలల్లో వర్క్ మా నాన్నకు చేసిస్తే మా నాన్న చాలా సంతోషపడినారు. మిమ్మల్ని అందరూ ఒకసారి మా ఇంటికి పిలుచుకోవడం చూపిస్తారు పెద్దలు వస్తే. వాడు ఉత్తరప్రదేశ్ లైన్ కూడా ఇడు, దానికి దీనికి జంపింగ్ ఉంటుంది, డోర్స్కి లైన్ ఇడు. అదే మన కార్మికులు లైన్ ఇచ్చాడు. మంత్రి పల్ల రఘునాథ్ రెడ్డి మా ఇంటి ఓపెనింగ్ వస్తే ఎవరు చేసినారు అల్లి మీద ఈ వర్క్ అంటే మన ఊరు వ్యక్తులే చేశారన్న. అంటే వాళ్ళని తీసుకుపోయి ఈరోజు పల్ల రఘునాథ్ రెడ్డి కాలేజీలో ఈరోజు కార్పెంటర్ వర్క్ మన వర్కర్స్ పెట్టాడు అని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన వాళ్ళకి ఇవ్వాలా, మన వాళ్ళు బాగుపడాలా, మన వాళ్ళు వాళ్ళ పిల్లల ఆకలి తీర్చాలా, విద్యార్థులు చెప్పియాలా. మనోళ్ళు ఉండరు. మనోళ్ళు ఎందుకు ఉన్నారంటే, మనోళ్ళు 1 రూపాయి ఎక్కువ అడుగుతాం మనం, ఎందుకంటే కష్టంతో. వాళ్ళు ఆ రూపాయి తించేసి 2 రూపాయలు తీసుకొని పోతున్నారు. అది కూడా గుర్తు పెట్టుకోవాల్సిందిగా సోదరులారా మీకు చెప్తున్నా. ఐకమత్యం ఉండాలా సోదరులారా. ఉత్తరప్రదేశ్ వ్యక్తి ఒక రోజు అన్నం లేకపోయినా కూడా మనం పని చేస్తాడు. మనోళ్ళు 1 గంట టీ లేట్ అయితేనే అలిగి వెళ్ళిపోతున్నారు బయటికి. అది పోవద్దండి, నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను సోదరులారా, మీరు మళ్ళీ తప్పుగా అపార్థం చేసుకోవద్దండి. ఈ రోజు కరోనా వ్యాప్తిలో ఎంత ఇబ్బంది పడినారో బేల్దారులు కానీ, కార్పెంటర్లు కానీ, ఎలక్ట్రీషియన్లు కానీ, పిఓపి కానీ, వడ్డర్లు కానీ ఎంతో ఇబ్బంది పడినారు. మీరంతా పెద్దలు ఒక యూనియన్ చేస్తారు, ఆ యూనియన్ తో మీరు కూడా ఇంజనీర్లతో మాట్లాడాలి. ఫస్ట్ ప్లేవుడ్ షాప్ వారు సంబంధం లేదు, ప్లేవుడ్ షాప్ సంబంధం లేదు. ఎందుకు అంటున్నారంటే, అతను ప్రూఫ్ చూపిలేము, కానీ ఇంజనీర్ దగ్గర మనం ప్రూఫ్ చూపించి గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఆయన హిందీ మాట్లాడతాడు, తెలుగు మాట్లాడు. రెండవది, మన ప్లేవుడ్ కానీ మన చెక్క కానీ ఎక్కడంటే తీసుకొని వచ్చి మీరంతా చేస్తున్నారు. ఇప్పుడు ప్లేవుడ్ వచ్చేదంతా రాజస్థాన్, బీహార్, అవుట్ సైడ్ నుండే, అవుట్ సైడ్ నుండి వాళ్ళు పంపించిండొచ్చు అనుకోవచ్చు కదా. మనం అక్కడున్న కంపెనీలు ఇక్కడున్న కంపెనీలతో టైప్ అయ్యి ఇక్కడున్న ప్లేవుడ్ షాప్ కమిట్మెంట్ అయ్యి వాళ్ళు పంపించినారు అనుకోవచ్చు కదా. ఇది వాళ్ళు పంపించిండదే, వాళ్ళు ఎత్తుకుంటూ వచ్చి అనంతపురంలో మనకు వర్క్ జరుగుతా ఉందంటే ఎట్లా అనుకుంటామన్నా, అది తప్పు. ఇదంతా కమిట్మెంట్ వర్క్ జరుగుతూ ఉంది. కానీ మన సోదరులు మన వాళ్ళే బతకాలి. ఈరోజు కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ పోతే వాళ్ళ భాషకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో మనం కూడా మన ఆంధ్రాలో మన కార్పెంటర్లకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఈరోజు మీరంతా తోడా పడతారు, మిషన్స్ కట్టేస్తారు, ప్రాణం మీద పెట్టే ఏదైనా చేస్తూ ఉండేది. మీకు రోజు ఏదైనా జరిగితే కాలు చేయకూడపోతుంది కదా. ఎంతో మంది కార్మికులు చూసారు, ఏళ్ళు పోయిన వాళ్ళు, చేతులు పోయిన వాళ్ళు, కాళ్ళు, వాళ్ళు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదా, అది కూడా మీరు ఆలోచించాలా. ఇప్పుడు మనం బతుకుతున్నాము. ఈ ప్లేవుడ్ షాప్కి మనకు అనుబంధం ఉంది, అనుబంధం లేదనేది రాంగది. కార్పెంటర్ లేకుండా పోతే ప్లేవుడ్ షాప్ లేదు. ప్లేవుడ్ షాప్ ఉంటేనే కార్పెంటర్ ఉన్నాడు, కార్పెంటర్ ఉంటేనే ప్లేవుడ్ షాప్ ఉంది.
ఈ పొద్దు పెద్ద పెద్ద షాపులు అన్నీ ఉన్నాయి అనంతపురంలో. వాళ్ళు ఎవరైనా కానీ అనంతపురంలో వర్క్ చేసే కార్పెంటర్కి పనులు ఇచ్చామని ఎవరన్నా చెప్పారా? పోనీడుతో సోదరులు అడుగుతాను నేను, ఎవరైనా ఇచ్చారా? మీకు లేబర్ షాపులు ఎవరైనా పిలిచి పని ఇచ్చారా? మన అనంతపురం ఉండే కార్పెంటర్లకి ఎవరైనా పిలిచి వర్క్ ఇస్తున్నారా? ఏం లేదు. కాబట్టి వాడు ఎవరిలో తీసుకొచ్చి ఎవరెవరికి పని ఇస్తున్నాడు. కాబట్టి మనం కానీ ఏం చేయాలంటే మనమంతా యూనిట్గా ఉండి ప్రతి ఒక్క ప్లేవుడ్ షాప్ ఉందా మనమంతా పోవాల. మీరు ఏమన్నా ఉంటే మీ ప్లేవుడ్ మాత్రం మీరు అమ్ముకోండి. ఇళ్ళ కాడికి పోయి కార్పెంటర్ మా వాళ్ళే ఉన్నారు, మా ప్లేవుడ్ వాడండి, మా సామాన్లే వాడండి అని మీరు చెప్పకూడదు. ముఖ్యమైన మెయిన్ పాయింట్. మీరు కార్పెంటర్ ఎవరైనా పిలుచుకొచ్చుకోండి, ఇంటి ఓనర్లకు చెప్పాలి మెయిన్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కార్డు ఇచ్చొస్తారు, ఫోన్ నెంబర్ తీసుకుంటారు. సార్ మా ఒడ్డు బాగుంటుంది సార్, ఇప్పుడు ప్లేవుడ్లు పేర్లు వద్దు, అది ఎవరెవరు కావచ్చు. వాళ్ళు పోతారు, కార్డు ఇస్తారు, సార్ మాకు ఈ పని మా దగ్గర కార్పెంటర్స్ ఉన్నారు, మా దగ్గర ఈపీ వాళ్ళు ఉన్నారు, మా ప్లేవుడ్ బాగుంటుంది, వాళ్ళకి ఏంటంటే ఫోన్లలో మాట్లాడతారు. ఇది రాంగ్, ఇది తప్పు. ఇది వాడేం చేయాలా? వాళ్ళ ప్లేవుడ్ ఏమాత్రం ఉందో అది మాత్రమే అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలా, ఆ ప్లేవుడ్ మాత్రమే సేల్ చేసుకోవాలా. కానీ కార్పెంటర్ని ఎంటర్ చేయకూడదు. ఈ ప్రతి ఒక్క ప్లేవుడ్ షాపులకి చెప్తాను నేను. ఎందుకంటే ఈ ప్లేవుడ్ షాపులు ఇప్పుడు ఉంటే అనంతపురంలో ఉండే ప్లేవుడ్ షాపులు మనకి ఎవరికి పని ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు? అది మనం అంతా చర్చించుకోవాలి. మెయిన్ పాయింట్ అంటే మనం కానీ ఆలోచించాలా. ఇప్పుడు ఒక కమిటీ యూనిట్ ఉందనుకో, ఇప్పుడు వేరే వాడు రాజస్థాన్ కానీ ఈపీ వాడు కానీ పని చేస్తా అంటాడు. మనం పోవాలంటే నీకు ఎవరు ఇచ్చారా? డైరెక్ట్ ఓనర్ ఇచ్చారా? లేదా ప్లేవుడ్ షాప్ వాడు ఇచ్చాడా? మనం ప్రూఫ్ తీసుకోవాలా. మనం ఒక ఫైట్ చేయాలంటే, ఒక ప్లేవుడ్ షాప్ కింద మనం ఫైట్ చేయాలంటే మన దగ్గర ఆధారం ఉండాలి. అలా లేదు మాకు పంపించాడు, మన ప్లేవుడ్ షాప్ పంపించాడు, అలా పంపించిన మన దగ్గర ప్రూఫ్ ఉందనుకో, కమిటీ అంతా అవ్వాలన్నా, కార్పెంటర్స్ అంతా రావాలా, మనం నిలదీయాల, ఆ షాప్ బంద్ చేయించాలా. ఒక్క షాప్ మనం బంద్ చేయించినామంటే ఇంకా మిగతా షాపులన్నీ మెరుగుంటాయి. సబ్జెక్ట్ అర్థమవుతుంది మీకు అందరికీ. మనకు దాడి చేయాలి. ఎట్లా దాడి చేయాలంటే ఊరికే వాటిగా మాకు ఎనిమిది వాళ్ళు తిట్టేది వద్దు. ప్రూఫ్ తీసుకొని ఈ వద్దు మనం ఎట్లా వచ్చినామో అదే మన పెద్దోళ్ళు పిలుచుకొని అంతా పోయినామంటే ప్రూఫ్ ఇది నువ్వే పంపించింది అన్నామంటే మనం కూర్చొని ధర్నా చేసి ఒక షాప్ సీల్ అయ్యింది. ఒక్కసారి ఒక్క షాప్ సీల్ అయిందంటే మిగతా షాపులందరూ ఇంకా భయపడతారు. కార్పెంటర్ మా దగ్గర లేదు సార్, మా దగ్గర ఈ ప్లేవుడ్ ఉంది, మేము ప్లేవుడ్ కాల్సిందే పంపిస్తాము, కార్పెంటర్ మీరే చూసుకోండి సార్. వాడు ఆపరేట్ చేయాలి. యూనిట్గా మనం ప్రూఫ్ తీసుకుంటే నేను దగ్గర షాప్ పని చేయించే కూడా ఎన్నికలని చాలా చేస్తాను. నేను పని చేపిస్తా. మీ అందరూ సపోర్ట్ ఉంటే, అన్నగారు సపోర్ట్ ఉంటే ఈ నిర్ణయం చేయాలి. కానీ ఇప్పుడు వాడెవడో పంపించినాడు, వాడేమో చేపిస్తాడని కాదు. ఒక్క షాప్ మనం బంద్ చేయాలి. ఒక్క షాప్ మనం బంద్ చేశామంటే ప్రతి ఒక్క షాప్ ముందరికి రాకుండా భయంగా ఉంటారనేది నేను చెప్తాను. ఒకటి మనం చేసే కార్పెంటర్లు కూడా ఒకటి విజ్ఞప్తి చేయమంటే, మనము ఫస్ట్ ఓనర్స్ మనం ఉండాలి. మన కింద పని ఈ పని పెట్టుకోవాలి, లేదు వేరే పెట్టుకోవాలి. వేరే ఎవరు ఉండాలా? అనంతపురం కార్పెంటర్ అనంతపురం ఉండాలి. ఏ పని చేయాలన్నా అనంతపురే. నీ కింద పెట్టుకో, ఎంతమందినే పెట్టుకో, నీకు నచ్చ పెట్టుకో, నచ్చలేదంటే వదిలేసి. పేరు ఏమి? ఇప్పుడు ఉన్నాడు సభ్యులను పని చేస్తాడు, శివ ఉన్నాడు, వీళ్ళంతా ఉంటారు. మనోళ్ళే ఉండాలి. వాళ్ళు కూడా మనము యూనిటీగా కొట్లాడాలి. ప్రూఫ్ తీసుకోవాలి. ప్రూఫ్ ఉంటే ఒక్క షాపు మనం బంద్ చేయించినామంటే పుట్టించిన తల్లిదండ్రులు మనం అన్నం పెట్టాం. ఈ పొద్దు ఈ పోయి మన కింద పెట్టుకున్నాం అనుకో, వాడు మన కిందే చేస్తాడా? చేయడు. రెండో చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ మచ్చగా ఏం చేస్తాడు? సార్ నేను ఒక కాంగ్లో డైరెక్ట్ కంప్లైంట్ చేయాలి, తెలుగు మరి ఏదో చెప్పేసుకొని కస్టమర్ కన్వే చేసుకొని మనం పడుకుంటాడు. మళ్ళీ ఏముంటుంది? మళ్ళీ మన తెచ్చి వదిలేసేస్తుంది. వాడు మన కింద ఎందుకుంటారా? పోయి మనకి రాలా పని, మనం చేయలేమా? మనం చేయని వాడు ఈ పొద్దు అనంతపురంలో ప్లేవుడ్ షాప్ ఇంత హైలైట్ అయినారా? వాటికే మనం మన కింద కూడా పెట్టుకునే అవసరం లేదు. మనమే చేస్తాం, మనకి రాకుండా ఏం లేదు. వాడు ఏమన్నా కానీ మనిషి చేస్తున్నాం కదా, మనకి ఎందుకు భయపడతాం? మన కింద కూడా పెట్టుకునే ఛార్జ్ ఇవ్వదు. భయ మన లోపలికి మనం సపోర్ట్ చేస్తాం, కట్టిపని చేస్తాం. మంచి అతను రాదు వరకు, కానీ మనకు వస్తుంది మనం అక్కడ సాయం చేస్తాం. అలా నువ్వు ఇదే ఒప్పుకో, నీ కింద నేను పని చేసిస్తా, నువ్వు బాగుంటావు, నేను బాగుంటావు, నేను ఇది చెప్తాను. ఏ మీకు సపోర్ట్ చేయకూడదు. వాళ్ళు మన కింద కూడా పెట్టుకోకూడదు. లక్ష్యంగా కూడా పనిచేశాను. మరి ట్రేడ్ యూనియన్స్ అనేవి ఎలా ఉండాలంటే మనలో ముఖ్యంగా ఐకమత్యం ఉండాలి.
ఎందుకంటే ఒక్క అభిప్రాయం ఇంకొకరు గౌరవించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు వీళ్ళు కొంత చెప్పారు, ఆయన ఒకటి చెప్పారు, కానీ అందరికీ కూడా న్యాయబద్ధమైన ఆలోచన. ఇవన్నీ కూడా ఒకరికొకరు చర్చించుకొని మనలో ఏ విభేదాలు రాకుండా అందరూ కూడా సమిష్టిగా పనిచేసుకుంటూ పోతే ఈ సమస్యలను చాలా ఈజీగా ఎదుర్కొనవచ్చు. అదేవిధంగా మీకు చేతగాని సమస్య ఏదైనా ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అనంతపురంలో ఎక్కడున్నాం, ఈ నగరానికి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ప్రభాకర్ చౌదరి అన్న గారు ఉన్నారు. ఆయనకు తెలియని విషయాలు ఏమీ లేవు, ఆయనకు తెలియని రాజకీయ నాయకులు లేరు, ఆయనకు తెలియని అధికారులు లేరు. ఆయన దృష్టికి మాతో కాలంలో ఆయన దృష్టికి తీసుకెళ్లి ఈ నియోజకవర్గంలో ఈ సమస్యలు పరిష్కరించడానికి ఎప్పుడు ఎలాగెల్లా అందుబాటులో ఉంటాం. ముఖ్యంగా నేను మీ అందరి సమస్యలు ఉన్నది ఏమంటే, మా భాష అయితే ఒకటి చెప్పాడు, మన రఫీ అయితే ఇంజనీరింగ్ సమస్య అంటున్నాడు, కానీ టెక్నికల్గా ఆలోచించి కొంత ఇంజనీరింగ్ సమస్య ఉంటుంది. ముఖ్యంగా యాక్చువల్గా అయితే ప్లైవుడ్ షాప్ వల్ల సమస్య ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు నాసిరకు ప్లైవుడ్ తెచ్చి ఇప్పుడు మన కార్పెంటర్లు ఎవరైతే దానిని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేనట్టుంది. అదే బయట నుంచి వచ్చిన కార్పెంటర్ అయితే వాడు ఈడ ఉంటాడో ఉండడో తెలియదు, ఏదో ఒకటి వేసి వెళ్ళిపోదామని చెప్పేసి వాడు చేసుకుంటాడు. ఇక్కడ శాశ్వతంగా ఈ భూమికి ఈ అనంతపురంలో పుట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు రేపు పొద్దున మంచి పేరు తెచ్చుకోవాలా, మంచి వర్క్ చేయాలా అనే ఉద్దేశం ఉంటుంది. కానీ ఎక్కడో బయట నుంచి వచ్చిన వాడు ఒక టూట్ పాలిష్ వర్క్ చేసి వెళ్ళిపోతాడే. కానీ మన వాళ్ళైతే ఖచ్చితంగా అంటే ఇక్కడ చేయలేని వాళ్ళు చాలా మంది ఉన్నా, ఇంకా అంతకంటే వాళ్ళకంటే ఎక్కువ నైపుణ్యం కలిగిన కార్పెంటర్లు మన అనంతపురంలో ఉన్నారు. మరి అటువంటి వాళ్ళని కూడా గుర్తించి, ఒకవేళ నేనే ఒక ఓనర్, ఇంటి ఓనర్ అంటాం, మన కార్పెంటర్ దాదాపుగా మన కార్పెంటర్ కావచ్చు, కాంట్రాక్టర్ కావచ్చు, కొంత ఎక్కువ అడిగింటాడు. అదే బీహార్ వాడు వస్తాడు లేదా ఉత్తరప్రదేశ్ వాడు వస్తాడు, అన్నా వాళ్ళకి 600 రూపాయలు ఎందుకు నేను 400కే చేస్తాను. నేను కూడా ఒక ఓనర్కి ఆలోచించి 400 చేస్తున్నాడు అంటున్నాడు కదా, మంచి వర్కర్లు అని చెప్పిస్తాను. కానీ వాడు వాని తెలివితేటలతో ఎక్కడైతే ప్రైవేట్ షాపులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర కమిషనర్కి ఆశపడి ఇక్కడ మన కార్పెంటర్ ఒక్క షీట్తో చేసే పని ఇప్పుడు చెప్పారు రఫీ అన్న అందరూ కూడా దాదాపు 5-6 షీట్లు వేస్ట్ చేస్తే ఆ షీట్లో వచ్చే కమిషన్ ఈ 200, 400 నుంచి 600 కాదు, మనకి 1000 రూపాయలు వచ్చే లాభం చేకూరుతుంది. మరి ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ముఖ్య సమస్యను ఎక్కడుంది అంటే, బీహార్ నుంచి వచ్చిన ఎవరైతే కాంట్రాక్టర్లు కావచ్చు వాళ్ళందరూ కావచ్చు, వాళ్ళంతా ఎక్కడున్నారు, ఎంతమంది ఉన్నారు అంటే మనతో సత్తా లేదా, మనలో యూనిటీ లేకపోవడం. ఇది సత్తా అందరిలో ఉంది, నైపుణ్యం అందరిలో ఉంది, కానీ యూనిటీ లేకపోవడం, మనలో మనమే ఇచ్చవచ్చుకుంటూ ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోకపోవడమే దీటన్నిటికీ కారణం. అందుకనే ఈరోజు టీఎన్టీయూసీ మీకు అండగా నిలవడానికి మీ ముందుకు వెంకటేష్ గౌడ్ గారు వచ్చారు, కులభాష వచ్చారు. వీళ్ళ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి ఎన్నుకొని దీన్నంతా కూడా మా అనంతపురం ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా మీ అందరికీ కూడా ఎల్లవెల్లా సహాయ సహకారాలంటూ ఏ సమస్య వచ్చినా కూడా మేము ఎప్పుడైనా వస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా. అలాగే మనం ఏదైనా ఒక స్టాండ్కి పోవాలనుకుంటే స్థానిక నాయకులు అవసరమే, రాజకీయ పనులు అవసరమే, కానీ కేంద్ర సహకారం అవసరమే. ముఖ్యంగా మన కార్పెంటర్లు, మన షాప్ యజమానులు, ఆ తర్వాత టింబర్ డిపో, ప్రైవేట్ షాప్స్, వీళ్ళందరి నాయకులతో ఓనర్తో కూడా మన మమేకం కావాలి. మన సమస్యలు వాళ్ళకి క్షుణ్ణంగా వివరించాలి, వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి. మన వృత్తి ఏదైతే ఉందో దానికి దెబ్బతింపకుండా వాళ్ళతో సమావేశాలు జరిపి మన అభిప్రాయాలని, మనకున్న కష్టాలు వాళ్ళకి తెలియపరిచి వాళ్ళతో మన సంఘాన్ని డెవలప్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాం. ఇక దీనికి కొంతమంది నాయకులు మనకి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఎన్నో ట్రేడింగ్ ఉన్నాయి, సిఐపిసిఎం, సిపిఐ, సిపిఎం అన్నీ కూడా కార్మికుల కోసమే పోరాడతాయి. కార్మిక చట్టాలకు అనుగుణంగా అన్ని పనిచేస్తాయి. కాబట్టి అలాంటి వాళ్ళతో కలుపుకొని మన సమస్యలు ఏకీకృతం చేసుకొని ముందుకెళ్ళాలని అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇంకా ముఖ్యంగా మనకి పని ఎవరైతే తెలవాలి దేవుడు, అలాంటి వాళ్ళని మనం సమానంగా చూసుకొని వాళ్ళకు కూడా అనుకూలంగా చేసి ముందుకెళ్ళాలని మీ అందరికీ నేను తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి మీరు మమేకమై మనకి ఎవరైతే వృత్తిస్తారో, మీరు ఇంతవరకు నాకు తెలిసినంత వరకు వృత్తి పని మొదలుపెట్టిన ప్రతి ఒక్క సోదరుడు ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా, అంటే వారికి మనకి ఒప్పందాలు లేకుండా పని చేస్తున్నారు. ఈ ఒప్పందాలు లేకుండా పని చేసుకోవడం వల్లే మనం చాలా దెబ్బతింటున్నాం. దాంట్లో 10 రూపాయలు రేటు చెప్తే నేను 8 రూపాయలు రేటు చేస్తాననే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని కూడా కట్టడి చేసుకోవాలి. రెండోది, ఈ రెప్పులు వస్తున్నారు.
బిల్డింగ్ల కట్టి వాళ్ళు వచ్చినప్పుడు షాప్ యజమానులకు ఒక మెమరాండం ఇవ్వాలి. ఈ అసోసియేషన్ తరఫున ఎవరైనా సరే ఓనర్తో టైం కాకుండా కార్పొరేటర్తో మాత్రమే టైం పెట్టడంతో మీరు కృషి చేయాల్సిన ఎంతైనా ఉంది. అప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఇక రెండోది, మీరు కూలంకషంగా కొన్ని వివరాలు అంటే బహిర్గతంగా మాట్లాడేవి కొన్ని ఉంటాయి, అంతర్గతంగా మాట్లాడేవి కొన్ని ఉంటాయి. కానీ అంతర్గతంగా మాట్లాడుకొని ఈ సమస్యను ఎట్లా మనం పరిష్కరించుకోవాలో ఆలోచన చేసి చెప్తాం. దీనికి మీరు అందరూ సన్నద్ధమైతే నేను తప్పకుండా ఏర్పాటు చేయడానికి ముందుకుంటా. ఈ అవకాశం ప్రభుత్వ పరంగా మనకు ఏ విధమైన అన్యాయం జరిగింది, మనం ఎన్ని కష్టాలు కూర్చుకున్నాము, ఎన్ని నష్టాలు ఇబ్బందులు ఉన్నాం అనేది పూర్తి స్థాయిలో ఎవరు చెప్పలే. మన రఫీ మనకు జరిగిన నష్టాలు కూడా కొన్ని చెప్పడం కూడా జరిగింది. ఈ సమస్యలు అయితే లాస్ట్లో మాట్లాడిన మన సమస్యల పైన ప్రధానంగా నిర్మాణ రంగానికి సంబంధించి దాదాపు 30-40 వర్గాలు ఈ నిర్మాణ రంగంలో పనిచేస్తూ ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ. నిర్మాణ రంగం బలపడితే ఈ దేశ రాజకీయ విధానాలు కావచ్చు, లేదా ఆర్థిక విధానాలు కావచ్చు, ఆర్థిక మూలాలు కావచ్చు మార్చే అవకాశాలు ఒక్క నిర్మాణ రంగానికే ఉన్నాయి. మరి నిర్మాణ రంగంలో ప్రధానమైనది మంది కార్పెంటర్ వర్క్. మనకు రేపు పొద్దున సమస్యలు ఏదన్నా వచ్చినప్పుడు ఆ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మనకు కూడా మన మధ్యలోనే కొన్ని సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అదే సందర్భంలో మనమంతా కూడా కార్మిక వర్గానికి సంబంధించిన కాబట్టి ఒకరి సమస్యను ఒకరు సపోర్ట్ చేసుకుంటూ మన సమస్యకు మిగతా వర్గాల పేదలు కావచ్చు, కార్పెంటర్స్ కావచ్చు, ఇంకా మిగతా వర్గాలన్నీ కూడా ఉన్నాయి, వాళ్ళు పెయింటర్స్ కావచ్చు, వాళ్ళందరి సపోర్ట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది, మన సపోర్ట్ వాళ్ళకి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మనం పడే ఇబ్బందులే మిగతా వాళ్ళు కూడా పడతా ఉన్నారు, పెయింటర్స్ పడతా ఉన్నారు, బేదాలు పడతా ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూడా పడతా ఉన్నారు, ఇటుకలు వేసే వాళ్ళు కూడా పడతా ఉన్నారు, గుంతలు తోడే వాళ్ళు కూడా పడతా ఉన్నారు, పిల్లల గుంతలు తోడుతారు, వాళ్ళు కూడా ఇబ్బందులు వచ్చాయి. మరి ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది మన సమస్యల పైన. నిజంగా దాదాపు 2 సంవత్సరాల నుండి కరోనా మహమ్మారి ఎప్పుడైతే పూర్తి స్థాయిలో విజృంభించి విలేదానం చేస్తా ఉందో, కరోనా వల్ల పూర్తి స్థాయిలో నిర్మాణ రంగానికి ఎక్కడ కూడా పనులు లేకుండా పోయాయి. బిల్డింగ్లు కట్టించుకునే వాళ్ళు లేదంటే మిగతా ఏదైనా వర్క్ చేయించుకోవాలన్నా కానీ ఈ కరోనా వల్ల డబ్బులు బయటికి రాక కొంత ఇబ్బందులు పడుతూ ఉంటే, అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, దయచేసి నేను పార్టీలు విమర్శిస్తానని అనుకోదండి, ఎందుకంటే ఉన్న వాస్తవాలు మాట్లాడుకోవాలి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి మాకంటే మీకే బాగా తెలుసు, ఇసుక రేట్లు పెరిగాయి, ఐరన్ రేట్లు పెరిగాయి, మిగతా గుడ్డు రేటు పెరిగింది, టోటల్ అన్ని కూడా రేట్లు పెరగడంతో దానికంటే ముందు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి. ఈరోజు మనం కేవలం ఇంతకు ముందు ఇక్కడ ఉన్న వాళ్ళు మనంతా మధ్యతరగతి కుటుంబాలు 5,000-6,000 రూపాయలతో జీవనం కొనసాగించే మనం ఈరోజు 15,000-20,000 రూపాయలు అయితే కానీ మన జీవం గడవలే. కానీ మనం చేసే పనులకు మాత్రం జీతాలు పెరగలే, మనం చేసే వర్కులకు మాత్రం అమౌంట్ పెరగలే. ఈ మన సంసార ఖర్చులు మన ఈ బాధ్యతలు అయితే పెరిగాయి. మన పిల్లల చదువులకు ఇంతకుముందు 1,000-2,000 కట్టాలి, ఈరోజు 8,000-10,000 రూపాయలు కట్టాలా. మరి ఇవన్నీ చూస్తే ఈరోజు లాస్ట్ చెత్త కూడా పనిచేస్తున్నారు. ఇవన్నీ ఒకసారి ఆలోచన చేస్తే మనం ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలంటే మనం కష్టార్జితపై మనం ఎక్కడైతే ఆధారపడి ఉంటామో, ఏ కష్టపైన ఆధారపడి ఉంటామో వాటిలో వచ్చేటువంటి సొమ్ముతోనే మనం ఇవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటారు. కానీ మనకు పోనీ ఎక్కడైనా వర్కులు ఉన్నాయంటే వర్కులు లేవు. ఈరోజు ప్రభుత్వ పరంగా ఏదన్నా ఫ్యాక్టరీస్ కానీ లేదంటే పెద్ద పెద్ద సంస్థల్లో కానీ జరిగే వర్కులు ప్రభుత్వం కూడా ఇతరులకే ఇస్తా ఉంది, ఇతర రాష్ట్రాలకే వర్కులు అప్పచెప్తా ఉంది తప్ప ఇక ఈ రాష్ట్రంలో పనిచేసే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పెంటర్లకు ఇద్దామనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే మన రాష్ట్రంలో మన జిల్లాలో ఉన్నటువంటి కార్పెంటర్స్ ఎన్నో అందమైన పనులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చేసే వాళ్ళు మనకంటే మేలుగా చేసే వాళ్ళే కాదు, మాటలు ఎక్కువ చెప్తారు, మాటలు తీయగా ఉంటాయి. దాంతో పాటు ఇంతవరకు మీరు చెప్పారు, మనం ఒక సీట్ ఖర్చు పెడితే వాడు 6 సీట్లు ఖర్చు పెట్టాలన్నారు, వాడు 6 సీట్లు ఖర్చు
పెట్టారు కాబట్టి 6 సీట్ల పైన ఒక సీటు పైన 100 రూపాయలు ఇస్తే 6 సీట్ల పైన 600 వస్తుంది కాబట్టి ఆ ప్లైవుడ్ షాప్ వాళ్ళే కోరుకుంటారు. వాళ్ళ ద్వారా మేము ఏదో లబ్ధి పొందుతామని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. మరి ఇవన్నీ ఆలోచన చేసి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి అకాల వర్షాల వల్ల కూడా పూర్తి స్థాయి పనులు ఆగిపోయి మనకు పనులు జరగడం మాట కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిందే. అందుకనే మీ అందరి అనుమతితో కరోనా నుండి ఇప్పటి వరకు మనం నష్టపోయాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. మిగతా వాళ్ళకి సంక్షేమ పథకాలన్నీ ఇస్తాను కాబట్టి వాళ్ళకి అనవసరంగా ఇస్తాననేది చెప్పడం, అవసరమైనటువంటి ప్రభుత్వాన్ని ఆదుకునేటువంటి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. కార్పెంటర్ గా మనం చేసే వృత్తిలో ప్రతి వ్యక్తి నుంచి కూడా పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లుతా ఉంది. మనం చేసే వర్క్ లో మనకి తెలియకపోతే మన ద్వారా ప్రభుత్వం మన సొమ్ము ఏదో ఒక రూపంలో పన్ను ద్వారా మొత్తం వసూలు చేస్తా ఉంది. మనం తీసుకునే సీట్లలో విషయంలో కూడా వాళ్ళకు ట్యాక్స్ పోతా ఉంది గవర్నమెంట్. మనం వాడే పెట్రోల్లో ట్యాక్స్ పోతా ఉంది. కాబట్టి ప్రధానంగా ప్రభుత్వం మనం ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి కార్పెంటర్ ప్రతి కుటుంబాన్ని, కార్పెంటర్ వృత్తిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకోవడానికి పెద్దలంతా ఎంత చెప్తే అంత అమౌంట్ గవర్నమెంట్ డిమాండ్ చేద్దాం. డిమాండ్ చేసి ఆ డిమాండ్ ముందుకు తీసుకొని పోదాం. ఎందుకంటే అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు. మనం డిమాండ్ చేయండి ప్రభుత్వానికి మన కష్టాలు తెలియదు. మనం డిమాండ్ చేయండి ప్రభుత్వం మనకి ఏమన్నా ఇవ్వాలని కూడా ఆలోచనలే రాదు. ఇప్పుడు ఎవరెవరో డిమాండ్ చేసి ఎవరో ఏదో ఇబ్బందులు పెట్టి వాళ్ళు ఎక్కడైతే ఇప్పుడు ఈరోజు లాయర్స్ ఉన్నారు, పెన్ డౌన్ అంటే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలంటారు, లేదంటే పోలీసులు గన్ డౌన్ అంటే వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలంటుంది ప్రభుత్వము. కాబట్టి మనం కూడా మన సమస్యల పైన పోరాటం ఒక డిమాండ్ తీసుకొని ముందుకెళ్తే మన సమస్య కూడా మనం డిమాండ్ పెట్టినంత కాకపోయినా ఎంతో కొంత ఇవ్వాల్సిందే, ప్రభుత్వం దిగిరావాల్సిందే, మన సమస్య పరిష్కారం చేయాల్సిందే. అందుకోసం ఈ అనంతపురం మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, అనునిత్యము కార్మికుల పైనే ఆలోచన చేయబడే వ్యక్తి మనకు అన్న వైకుంఠ ప్రభాకర్ చౌదరి అన్న గారు మనకు అనునిత్యము ఎల్లవేళ మన సమస్యల పరిష్కారం కోసం పాటుపడతారు. ఈ సమస్యను ఆయన దృష్టికి కూడా తీసుకొని పోయి పూర్తి స్థాయిలో చర్చించి టీఎంసీ రాష్ట్ర నాయకులు రఘురామరాజు గారి దృష్టికి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారి దృష్టికి, మన అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు కాలువ శ్రీనివాస్ గారి దృష్టికి, లోకేష్ బాబు గారి దృష్టికి, వీళ్ళందరి దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుంది. మన రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుంది. ఇవన్నీ మన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి దృష్టికి తీసుకొని పోయి వాళ్ళ సమస్య పరిష్కారం కోసం ఖచ్చితంగా ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో పోరాటం మాత్రం ఖచ్చితంగా మొదలు పెడదాం. ఆ పోరాటం సందర్భంలో సమస్య పరిష్కారం కోసం వరకు టీఎంటీసీగా పూర్తి స్థాయిలో ముందుండి పనిచేస్తాం. మరి మిగతా విషయాలు వస్తే ఇప్పుడు ఆ ఇంటికి డైరెక్ట్ మన ప్రమేయం లేకుండా వాళ్ళే తీసుకుని దాన్ని సప్లై చేసి తర్వాత వాళ్ళ ద్వారానే ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి వర్కర్స్ వచ్చినారో వాళ్ళ ద్వారా వర్క్ చేయించి ఆ ఇంటి ఓనర్ను వారిపించి నిజంగా ఇంటి ఓనర్ తెలియదు మన వల్ల ఆయనకు నష్టం అనే దాన్ని వాళ్ళకు నూరి పోస్తాంటారు వీళ్ళు. రియల్ గా మనం ఆలోచన చేస్తే ఇంతవరకు మనం ఒక 5 సీట్లు 6 సీట్లో వారు ఖర్చు పెడితే మనం ఒక సీట్ ఖర్చు పెడతాం. సీటులో 1000 రూపాయలు అయితే మన ద్వారా 1000 రూపాయలు ఇంటి ఓనర్ ఖర్చు అవుతారు. అదే 6 సీట్లు ఖర్చు పెడితే 6000 రూపాయలు ఖర్చు అవుతుంది ఇంటి ఓనర్కి. ఇవన్నీ కూడా తెలియపరిచే విధంగా ఇవన్నీ పూర్తి స్థాయిలో ప్రతి డోర్ టు డోర్, ఎందుకంటే ఎవరు ఇల్లు కట్టుకుంటారో ఎవరు లేదో మనకు తెలియదు, కానీ కరపత్ర రూపంలో అన్న వచ్చిన తర్వాత మొత్తం ఇవన్నీ చర్చించి కరపత్ర రూపంలో తయారు చేసి అన్న మాస్టర్ కూడా బాగా చెప్పాడు, ఒక సజెషన్ ఇచ్చాడు. ఈ విధంగా చేస్తే బాగుంటుంది, కరపత్రం ద్వారా మనం వాళ్ళకి తెలియపరుస్తాం. కరపత్రం ద్వారా తెలియపరుస్తాం. కరపత్రం కంటే ముందు, ఎందుకంటే కరపత్రం వేసిన తర్వాత వాళ్ళు మన పైన వేరే ఏదైనా కేసులు పెట్టాలని ఆలోచన చేస్తే దానికంటే ముందు అన్నతో కలెక్టర్ గారితో అన్నతో మాట్లాడించి మనం ప్రతినిధులుగా కొంతమందిని అంతమంది మీరు పని రాకపోయినా తెలుపుతాం. ప్రతినిధులు ఉన్న లీడర్లు రాష్ట్ర నాయకులు కొంతమంది ఉన్నారు, వీళ్ళంతా కూడా వీళ్ళందరినీ కూడా తోలుకొని అన్న ఆధ్వర్యంలో కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకొని పోయి పరిస్థితి ఈ విధంగా ఉంది, మేము విధంగా చేయాలనుకున్నాము, లేదంటే లోపల మీరు ప్లేవుడ్ షాపులు ఏమైనా పిలిపించి మీరు మాట్లాడి మా సమస్య పరిస్థితించగలరా, లేదంటే మేము మా పద్ధతిలో మేము ముందుకు పోవాలా అని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోయి ఆయన అనుమతి కూడా తీసుకొని మనం భాస్కరాచార్య గారు చెప్పినట్టు కరపత్రం ద్వారా మనం ముందుకు పోదాం. ఎందుకంటే
అప్పటికి కూడా ఇంకా ఏదైనా బలాలు పడితే మన విజయ్ ఒక్క షాప్ అన్నాడు, ఒక్క షాపే కాదు అన్ని షాపులకు ఒకే రోజు ఒక్క షాప్ దగ్గర 10 మంది 5 మంది సార్లు మనమే 100 మంది షాప్ దగ్గర కూర్చొని మీరు భయపడాల్సిన అవసరం లేదు. 5 మంది షాప్ దగ్గర కూర్చొని లాక్ తీసుకోకుండా అసలు బీగాలు తీసుకోకుండా బీగాల అవసరం ఉంటే మనమే బీగాలు వేద్దాం, మనం ఎక్స్ట్రా వెళ్తాం, అవసరం ఏం జరుగుతుందో చూస్తాం. వారి కేసులు పెడితే ఫస్ట్ మా పేరు, ఆ తర్వాత మీ పేర్లు ఉంటాయి, ముందు నుంచి ఉండకపోవచ్చు, కానీ మేము కేసులు మోసుకుంటాం, మేముంటాం, మేము మీ తరఫున మేము లోపల పోతాం, మేము సత్యాలు ఉంటాం. కానీ సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈ ప్లేవుడ్ షాపులలో ఆశామాషి వాళ్ళు కాదు, వాళ్ళు చూస్తే వాళ్ళ గురించి కూడా ఇతరులు ప్రోత్సహించి ఇతరుల వర్క్ చేయిస్తే మేము కూడా ఇతరులను ఆహ్వానిస్తాం. మీ అబ్బ సొమ్ము కాదనుకున్నప్పుడు అడుగుదాం. వేరే వాడు ఇక్కడ షాప్ ఓపెన్ చేయకూడదని మీ అబ్బ సొమ్మే కాదు, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయునికి ఆ హక్కు ఉంటుంది, ఎవరైనా పెట్టుకుంటారు, మేము పెట్టిస్తే అవసరం అనుకుంటే కార్మికులు ఉన్న మన కొంతమంది మనలో వాళ్ళు ఉంటారు, ఆ మాత్రం శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు ఏం లేకపోతే పోలే. ఈ వృత్తిలో ఉన్నంత మాత్రం అందరము బికారులే కాదు, కానీ కొంతమంది ఈ వృత్తిని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, ఈ వృత్తిని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ భాష వాళ్ళు ఈ వృత్తి కోసం కొద్ది ముందుకేసే సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు వగలు కాకపోయినా నలుగురైనా కలిపి అవసరం షాప్ ఓపెన్ చేద్దాం, ఓపెన్ చేపిస్తామని కూడా చెప్తాం. ఒక్క షాప్ కాదు, అవసరం షాప్ మీరు అందుబాటులో వదిలిపెట్టలేదు, షాప్ ఓపెన్ చేపిస్తాం. మీరు మా సమస్య పరిష్కారం కోసం మీరు కృషి చేసి మీ స్టాప్ కాకపోతే మేము కూడా ముందుకు వెళ్ళాలని చెప్తాం. షాపులు మాత్రం బీగాలు వేస్తామనే ఆలోచన వేయలేమేమో ఆలోచన పెట్టుకోదండి. ఎందుకంటే మాట అనేది వదిలిపెట్టాలని కాదు, అవసరం పోలీస్ స్టేషన్కి బీగాలు వేసిన ఒక అవగాహన సందర్భంలో వీళ్ళంతా ఆలోచన చేయరు. కాబట్టి ఖచ్చితంగా మన సమస్య పరిష్కారం కోసం కడవలు పోరాటం చేస్తాం. అన్న వచ్చిన తర్వాత పూర్తి సమస్యలు అన్ని ఇచ్చేసిన తర్వాత ఆయనతో ఇది చేద్దాం. కానీ ఇప్పుడు ఒక కమిటీని అధ్యక్షులు, కార్యదర్శి, జాయింట్ సెక్రటరీ, ఉపాధ్యక్షులు, ట్రెజరర్లు ఈ విధంగా కమిటీ సభ్యులు 4 ఎన్నుకొని 9 మంది కమిటీ వేసుకున్నాము. ఆ పేర్లు ఎవరెవరు అనేది మీ ద్వారానే చెప్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఎందుకంటే ఒకటి పెట్టుకోండి, దీంట్లో వయసు ఎక్కువ ఉండాలను, డబ్బు ఎక్కువ ఉండాలను, లేదంటే ఇంకోటో అనుభవం ఎక్కువ, ప్రమాదవశాత్తు ఎక్కడైనా ఏదైనా జరిగితే ప్రభుత్వం నుండి ఇన్సూరెన్స్ కానీ ఎక్స్రేస్ కానీ రావాలి. ఇన్సూరెన్స్ రావాలంటే ఇన్సూరెన్స్ చేసుకోవాలా, ఎక్స్రేస్ రావాలంటే మనకు గుర్తింపు కార్డు అనేది అవసరం. ఈ గుర్తింపు కార్డు కోసం కూడా మనం అన్నతో మాట్లాడించి, కమిషన్తో మాట్లాడించి, కలెక్టర్ గారితో మాట్లాడించి మీరు 2 పాస్పోర్టులు, ఒక ఆధార్ కార్డు జిరాక్స్ ఉంటే బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఇవన్నీ కూడా కలెక్షన్ కోసం ఇప్పుడు ఎందుకో కమిటీ పనిచేస్తుంది. దానికి పార్టీలకు అతీతంగా వాళ్ళు ఏ పార్టీలో ఉంది, వాళ్ళు ఏ సంఘంలో ఉంది మనకు సంబంధం లేదు, అది ఒక భాగం. రెండోది, ఇప్పుడు ఇండివిజువల్ సంఘాలు ఉన్నాయి. ఇండివిజువల్ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంఘాలు నడుస్తూ ఉంటాయి. ఇండివిజువల్ సంఘాలకు మన ట్రేడ్ యూనియన్ సంఘాలకు డిఫరెన్స్ ఏమంటే, వాస్తవంగా భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ట్రేడ్ యూనియన్ పరంగా ఒక్కో ట్రేడ్ యూనియన్ ఒక్కో రాజకీయ పార్టీ వెనకుండి నడిపిస్తూ ఉంటుంది. అట్లని మీ ఓట్లన్నీ మాకేయాలని ఏ యూనియన్ కోరదు. ఓట్లు సమస్య వేరు, రాజకీయం వేరు, ట్రేడ్ యూనియన్ వేరు, కార్మికులు వేరు, ఇది విధాలుగా వేరే ఉంటాయి. మీరేదో మళ్ళీ మేమేదో ఓట్ల కోసం చేస్తున్నామని ఆలోచన చేద్దాం. ప్రధానంగా ఏమంటే ఫైటింగ్ కోసమే. ఆ రోజు ఇప్పుడు మీకు న్యాయం చేస్తామనుకో, అన్నతోనే మీకు న్యాయం చేస్తున్నారు, మీరు అన్న ఓట్లు లేకుండా ఎవరికైనా వేస్తారా? ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళకే ఓట్లేస్తారు, ఏ మనిషి అయినా ఎవరైనా. అది మన ఆనవాయితీ. కాబట్టి మనం అనేది అంటే ఓట్ల కోసం అయితే కాదు, మీ సమస్యల పరిష్కారం కోసం ఈ కమిటీ వేస్తున్నాం. మీ సమస్య పరిష్కారం కోసం ఈ కమిటీ అన్న ఆధ్వర్యంలో, ప్రభావిత ఆధ్వర్యంలో పోరాటం చేస్తుంది. సమస్య పరిష్కారం వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. మీ గుర్తింపు కార్డు విషయంలో కానీ ఇంకోటి కానీ అన్ని కూడా ఆయన ద్వారా చేయిస్తాం. ప్రధానంగా ఏమంటే ఈ ట్రేడ్ యూనియన్ కింద ఉన్నటువంటి సంఘాలు 10 మందితో అయినా కలెక్టర్ కూడా దిగొచ్చే విధంగా, ప్రభుత్వాలు దిగొచ్చే విధంగా కూడా పోరాటం చేసే అవకాశం ఉంటుంది. ఇండివిజువల్ సంఘాలు చేయబడి ఇండివిజువల్ సంఘాలు చేస్తాయి. కానీ ఇప్పుడు ఈరోజు ట్రేడ్ యూనియన్ పరంగా టీఎన్టీసీకి మీరు మీ సంఘం టీఎన్టీసీ విధంగా మనం కమిటీ ఏర్పాటు చేస్తాం. ప్రతిపక్షంగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు అధికార పార్టీతో ఫైట్ చేస్తాం. మనకి ఆలోచన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేదనుకో, మాకు ఇవి కావాలని చెప్పి ప్రభుత్వం దగ్గర పెడతాం. ప్రభుత్వం నుంచి ఆటోమేటిక్గా, ఎందుకంటే
మనకి ఎవరైతే మన యూనియన్ కింద ఉన్నారు కాబట్టి కంపల్సరీ చేయాలనే ఉద్దేశంతో ఆ రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి న్యాయం చేస్తాయి, దాంట్లో సందేహం లేదు. అదే సందర్భంలో ఈ ఇండివిజువల్ సంఘాలు రేపు పొద్దున ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ కార్యక్రమాలు తీసుకున్నా మేము 100కి 100 వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళతో పాటు మేము కూడా కలిసిపోతాం. మేము మళ్ళీ వాళ్ళకి దూరం ఉంటామనో ఇంకోటి కాదు. ఇండివిజువల్ సంఘాలు 100% అవసరమే. దాంతోపాటు ఇండివిజువల్ సంఘాలు ట్రేడ్ యూనియన్లు కూడా అవసరమే. ట్రేడ్ యూనియన్లకు అనాథగా ట్రేడ్ యూనియన్లకు అనుబంధంగా ఉన్నంత వరకు మనకు, ఎందుకంటే ఒక ట్రేడ్ యూనియన్ పోయి బజార్లో ధర్నా చేసేసి ఇండివిజువల్గా పోయి ధర్నా చేసి కొద్దిగా తేడా వస్తుంది. ఇండివిజువల్ ఇప్పుడు మేము ఉన్నాము, ఉదాహరణకు టవర్ క్లాక్ కాదు 4 కూర్చోవాలని, మీ సమస్య కోసం మీరు వస్తారో రారో, మీరు ఒకవేళ 10 మంది మీరు వచ్చినా లేదా ఆ 10 మందిలో 4 వెళ్ళిపోయినా 4 కూర్చున్నా లాస్ట్ 1 రోజు కూర్చున్నా మేము ఒక 2 రోజులు టవర్ క్లాక్ కాడ కూర్చోవాలని కూర్చుంటాం. మీకోసం మా పనులు విడిచిపెట్టి మా సమస్యలు అన్ని వదిలిపెట్టేసి, లేదు టౌన్ లో అర్ధనగ్న ప్రదర్శన చేయాలి, కేవలం ప్యాంటుతోనే అంగీ గండి అన్ని ఇంపేసి అర్ధనగ్న ప్రదర్శన అన్నది కూడా కూర్చుంటాం. కాబట్టి రేటింగ్ అనేది ఇవన్నీ ఉంటాయి. ఇండివిజువల్ గా మనం చేయాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటారని ప్రభుత్వాలు ఇండివిజువల్ అంతా ఎంతనే అరెస్ట్ చేసి కేసులు పెట్టడం భయపడిస్తారు. ఇండివిజువల్స్ రేటింగ్ రాజకీయంగా మనం కూడా గట్టిగా ఫైట్ ఇవ్వకుండా మన సమస్యలు పరిష్కారం కావు. దీన్ని ఏం చేయాలనేది పూర్తి స్థాయిలో మనం కూడా అనుకున్న తర్వాత ముఖ్యులు ఎవరైతే కమిటీ ఉంటారో కమిటీ కూడా పిలిపిస్తాం, ముఖ్యులు ఎవరైనా పిలిపిస్తాం, అంత కూర్చొని